కన్నప్ప మూవీ చాలా బాగుంది. బట్ మంచన్న యాక్టింగ్ గురించి తెలిసిందే. స్నో అన్న ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి అల్టిమేట్ అసలు. అండ్ స్టోరీ పరంగా కూడా సెకండ్ హాఫ్ నుంచి. ఫస్ట్ హాఫ్ అంతా మ్యాక్సిమం ఇంట్రడక్షన్స్, సెకండ్ హాఫ్ అంతా అల్టిమేట్. లాస్ట్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఇంట్రడక్షన్స్ అండ్ ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు రావడం, నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ కొంచెం ఊపి రావడం, నెక్స్ట్ క్లైమాక్స్ సీన్ వేసి అల్టిమేట్ అసలు. సినిమా చూడాలనుకుంటే క్లైమాక్స్ చూసే రావాలి బయటికి. ఫస్ట్ అంతా చూసి మధ్యలో చేస్తే వేస్టింగ్ సినిమా. లేదు, ఓవరాల్ గా స్టోరీ పరంగా కూడా సెకండ్ హాఫ్ బాగుంది. అలాగే ప్రభాస్ మధ్య మంచు విష్ణు మధ్య సన్నివేశాలు ఎలా అనిపించాయండి? అసలు మొత్తం మంచు విష్ణు గారి మధ్య ప్రభాస్ మధ్య ఉండే సీన్స్ బాగున్నాయి. మోహన్ బాబు గారికి ప్రభాస్ గారి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. ఉండేది పావుగంట, ఆ పావుగంట అల్టిమేట్ అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ పరంగా ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే, బాగుంది. అలాగే మంచి ఫ్యామిలీలో పిల్లలంతా నటించారు కదా, వాళ్ళ కొడుకు కానీ ముగ్గురు బాగున్నారు. అలాగే నాన్న కొడుకుల మధ్య సన్నివేశాలు ఎలా అనిపించాయి? నాన్న కొడుకులు శరత్ కుమార్, మంచు విష్ణు బాగుంది. సెంటిమెంట్ బాగుంది. రియల్ గా మోహన్ బాబుకి విష్ణుకి మధ్యలో పెద్ద ఏం లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయింది. అంటే భారీ బడ్జెట్ మూవీ కదా, వర్త్ మూవీ అంటారా? ప్రభాస్ ఉన్నారు కాబట్టి వర్తబుల్ అనుకోవచ్చు ఆ పరంగా ఇది. అలాగే 3 hours మూవీ అంటున్నారు. 3 hours మూవీ వాచబుల్ మూవీ అంటారా? 3 hours అంటే క్లైమాక్స్ కోసం వెయిట్ చేయాలంటే వాచ్ చేయాలి. ఇంకా క్లైమాక్స్ కోసమే కూర్చోవాలంటే. సో ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారా? ఓవరాల్ గా సినిమా గురించి అయితే ఓకే. కన్నప్ప మూవీ ఎలా అనిపించింది? బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ నరేషన్ కొంచెం స్లో అయినా సరే, సెకండ్ హాఫ్ లో ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగా తీశారు. సినిమా అంటే కన్నప్ప చిన్నప్ప తర్వాత కన్నప్పకి కన్వర్ట్ తర్వాత మంచి విష్ణు పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. విష్ణు గారి పిల్లలు కూడా ఇందులో యాక్ట్ చేశారు కదండి. బాగా చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బట్ ఓవరాల్ గా అయితే సినిమా బాగా. ప్రభాస్ వచ్చి 15 minutes తర్వాత నుంచి సినిమా అంతా ఓపెన్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏమైంది సార్? ఫస్ట్ హాఫ్ కొద్దిగా ట్రాజడీగా నడుస్తుంది, స్లోగా. ప్రభాస్ గారు వచ్చిన కాడి నుంచి కొద్దిగా ఫాగ్ బాగుంది. అంటే 200 crores పెట్టి ఈ మూవీ తీసా అని చెప్తారు కదా, సో వర్త్ అంటారా ఈ మూవీ? అంతేం లేదు, గ్రాఫిక్స్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. సినిమా పర్వాలేదు. ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సినిమా అక్కడి నుంచే బాగుంటుంది. సినిమా ప్లస్ ఏంటంటే సినిమా ప్లస్ ఏంటంటే మామూలుగా మన హిందూ గురించి తెలియని అన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అలాగే మంచు విష్ణు యాక్టింగ్ అని అలా యాక్టింగ్ బాగా చేశారు, పర్వాలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఏం తక్కువైందంటారు? ఫస్ట్ హాఫ్ అంతా ప్లెయిన్ గా వెళ్తాం మూవీ అంతా. సో మెయిన్ ఎక్కువ హైలైట్ ఉంది సెకండ్ హాఫ్. ప్రభాస్ గారి ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? సెకండ్ హాఫ్ లో ఒక 15-20 minutes అక్కడి నుంచి హైలైట్ ఉంటుంది సినిమా. అంటే ప్రభాస్ ఎంట్రీ కానీ సినిమా అంటారా? అలా కాదు, సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ చూపిస్తారు. అంటే సెకండ్ హాఫ్ లో మంచి విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. లాస్ట్ లో రియల్ స్టోరీకి బాగా చూపించారు, ఎండింగ్ కూడా బాగా ఇచ్చారు. అంటే 3 hours మూవీ కదా, 3 hours చూసే మూవీ అంటారు ఇది? చెప్పలే. మరి 200 crores పెట్టి తీసా అంటున్నారు కదా, వర్త్ అంటారా మూవీ? ఓ బడ్జెట్ నాకు తెలియదు అంతా. బడ్జెట్ అన్నారు, ఆ వర్త్ మూవీ అంటారు. చెప్పలేమండి, మనకు అంత ఐడియా లేదు. బేసికలీ అంత బడ్జెట్ అంత పెట్టారు, మనకు సంబంధం లేదు. కాకపోతే మెయిన్ సెకండ్ హాఫ్ బాగుంది. మెయిన్ అంత యాక్చువల్లీ స్టోరీ మీద బాగా ఎక్కువ ఫోకస్ చేశారు సెకండ్ హాఫ్ అంతా. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ ఓవరాల్ గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏం మిస్ అయిందండి? ఫస్ట్ హాఫ్ లో అంటే కొంచెం ఎక్కువ అంటే స్టోరీ చూపించలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం బాగుంది. ప్రభాస్ ఎక్కడ ఎంట్రీ ఇస్తాడు? సెకండ్ హాఫ్ లో ఒక లాస్ట్ ఒక 1 hour ముందే, హాఫ్ అన్ అవర్ ముందే ఎంట్రీ ఇస్తాడు. చాలా బాగుంది మూవీ. ఎవరి కోసం వచ్చారండి? సినిమాకి ఎవరి కోసం వచ్చారు? నేను ఒక్కడినే వచ్చాను. అంటే ఎవరి కోసం వచ్చారు సినిమా? సినిమా అంటే ఓవరాల్ గా వచ్చాను, ప్రభాస్ ని చూడాలని అయితే వచ్చాను. స్టోరీ పరంగా బాగా నచ్చింది. చాలా బాగుంది. అంటే ఎక్కువ బడ్జెట్ వర్త్ మూవీ కదా, ఆ వర్త్ మూవీ అంటారు ఇది? పర్లేదండి, మూవీ అయితే వర్తే, చూడొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ ఎందుకు స్లో అయిందండి? ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ ఎక్కువ లేదు, కొంచెం లాగ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే స్టోరీ ఉంది కాబట్టి బాగుంది. అంటే 3 గంటలు చూసే సినిమా అంటారు ఇది? అంటే కొంచెం కష్టమే కానీ కొంచెం ఫాస్ట్, కొంచెం టైం తగ్గించి ఉంటే బాగుంటుంది. థ్యాంక్స్.